జనవరి ఇచ్చి 30 నెలలు 6 లక్షలు ఇస్తారు. 36 నెలలు 3 ఏళ్ళు పీస్ టు పీస్, ఇన్వర్టర్ కూడా 3 ఏళ్ళు సర్వీస్. మరి వడ్డీ ఇప్పుడు వీళ్ళు వడ్డీ ఎంత పడింది వీళ్ళకి? లక్ష కష్టా కట్టమంటున్నారు. నేను అదే చెప్తున్నాను, ఆయన ఏదైతే చెప్పారో అదే చెప్తున్నాను మీకు కూడా. ఇది ఇష్యూ నిన్న మీరు వచ్చారు కదా, ఇష్యూ రైజ్ చేశారా? అసలు ఏంటి అనేది ఫైనలైజ్ చేయడానికి మేము వచ్చింది. మేము బ్రాంచ్ స్టాఫ్ కాదు, నేను ఆడిట్ ఉంది. నేను ఇక్కడ ఏమైంది ఏంటనేది వెరిఫికేషన్ కోసం వచ్చాను. సరే, ఒక ఆడిటర్ గా మీరు చెప్పండి, నా బంగారం ఇక్కడ స్టాఫ్ వేరే వాళ్ళ పేరు మీద పెట్టుకోవడం రాంగ్ గా కరెక్టా? వేరే పేరు మీద పెట్టుకుంటారు, అదే వెరిఫై చేస్తున్నారు. అది సపోర్టింగ్ చాలా మంది క్లారిటీ లేదు కదా, వెరిఫై చేసుకోవడం మాకు టైం పడుతుంది కదా. మాది నారాయణపాడు. నేను 4 ఐటమ్స్ గోల్డ్ పెట్టాను, 2 ఐటమ్స్ తీసుకున్నాను, ఇంకొక 2 ఐటమ్స్ ఉన్నాయి. ఆ 2 ఐటమ్స్ తాలూకు 1,60,000 కట్టాలి. 1,60,000 బదులు వీళ్ళు 2,80,000 అడుగుతున్నారు. నాకు తగిన న్యాయం చేయండి. ముత్తూట్ ఫైనాన్స్లో అడుగుతుంటే మేనేజర్ గారు కరెక్ట్గా రెస్పాండ్ అవ్వట్లేదు. చాలా దూరం మాట్లాడుతున్నారు, చాలా వ్యవహారం చేసుకోమంటున్నారు. అయినా కూడా నేను సానుకూలంగా 3 రోజుల నుంచి అడుగుతున్నాను. ఈ గొలుసు 1,40,000 మొన్న పెట్టాను, 15,000 రూపాయలు ఒక్క నెలకు ఎక్స్ట్రా తీసుకున్నారు. ముత్తూట్ ఫైనాన్స్లో ఉన్న 2 వస్తువుల్లో ఒక వస్తువు నా అకౌంట్లో ఉంది, ఒక వస్తువు వేరే వాళ్ళ అకౌంట్లో ఉంది. నేను పెట్టింది 19వ తారీఖు 4వ నెల 2024, కానీ వేరే వాళ్ళ అకౌంట్లో ఉన్నది మాత్రం 9వ నెల 26వ తారీఖు. ఆ రోజు నేను అసలు ముత్తూట్ ఫైనాన్స్కే రాలేదు. వీళ్ళు మాత్రం మొత్తం డబ్బులు కట్టి రిటర్న్ తీసుకెళ్ళమంటున్నారు.